ఫ్రెండ్స్ ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే యూట్యూబ్లో దీని గురించి చాలా తక్కువ మంది చెప్పారు. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినట్టయితే యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి వ్యూస్ కోసం చేసిన వీడియోస్ అనేవి చాలానే ఉంటాయి. కాకపోతే యూట్యూబ్ ఛానల్ అనేది ఎవరు స్టార్ట్ చేయొద్దు, ఎందుకు స్టార్ట్ చేయొద్దు అనే వీడియోస్ అయితే మనకి ఇంటర్నెట్లో కనిపించవు. సో ఈ వీడియోలో నేను మీతోటి కొన్ని పచ్చి నిజాలు మాట్లాడబోతున్నాను. సో ఈ నిజాలు అనేవన్నీ నేను ఇంతకుముందు చెప్పినట్టు నా 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మీతోటైతే షేర్ చేస్తాను. మరి ఇన్ని సంవత్సరాలు నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో చాలా ఛానల్స్ టాప్లోకి వెళ్ళిపోయినవి నేను చూశాను. టాప్లోకి వెళ్ళిన తర్వాత వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయని కారణంగా క్లోజ్ చేసిన ఛానల్స్ని చూస్తాను. దీంతో పాటే కొన్ని ఛానల్స్ వాళ్ళ అవ్వక 1 డేలో క్లోజ్ చేసినవి, 1 మంత్లో క్లోజ్ చేసినవి, 3 మంత్స్లో ఇలా రకరకాల ఛానల్స్లో అయితే నేను చూశాను. సో మొత్తానికి వాటి టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఎవరికి సరిపోదు, ఎవరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు. దీంతో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే యూట్యూబ్ అనేది మన కోసం కాదు అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోవాలి అనేది ఈ వీడియో మొత్తం మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది. అయితే ఈ వీడియోలో నేను మిమ్మల్ని డీమోటివేషనల్ చేయడానికి అయితే రాలేదు, మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను. ఎందుకంటే మనం చాలా సంవత్సరాల పాటు కష్టపడి చాలా వీడియోస్ చేసిన తర్వాత అరే ఈ యూట్యూబ్ అనేది నా కోసం కాదు అని చెప్పేసి మీకు అర్థమైతే మీరు ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతారు. దాని తర్వాత మీ టైం అనేది చాలా వేస్ట్ అవుద్ది. సో ఇటువంటి సిచ్యువేషన్ మీకు ఎదురు కావద్దు అని చెప్పడానికే ఈ వీడియో. అయితే ఈ వీడియోలో నేను మీకు కొన్ని పాయింట్స్ అనేవి చెప్పబోతున్నాను. ఈ పాయింట్స్ ఆధారంగా యూట్యూబ్ అనేది మీకోసం సరైనది కాదా, లేకపోతే మీరు యూట్యూబ్ కోసం సరైన వాళ్ళు కారా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. దీనిలో ఫస్ట్ మిత్ వచ్చేసి ఎవరో యూట్యూబర్ కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు యూట్యూబ్ ద్వారా అని చెప్పేసి దాన్నే దృష్టిలో పెట్టుకొని మనం కూడా యూట్యూబ్లోకి రావడం, మనం కూడా యూట్యూబ్లో కోట్లు సంపాదిస్తామని చెప్పేసి అనుకోవడం. అయితే మీరు నన్ను అడగవచ్చు, నువ్వు బాగానే సంపాదించావు కదా అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్ యూట్యూబ్ ద్వారా మనం డబ్బులు సంపాదించవచ్చు, చాలా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. కాకపోతే ఫాస్ట్ మనీ అయితే రాదు. అయితే నన్ను కొంతమంది కామెంట్స్ అడుగుతూ ఉంటారు, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, మానిటైజేషన్ అప్రూవ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ నా అకౌంట్లోకి ₹1,00,000 వస్తాయని చెప్పేసి. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ చేశాను చూసారా, దానిలో కూడా మీరు చూసే ఉంటారు. అయితే ఇటువంటి క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకి నేను చెప్పాల్సుకునేది ఏంటి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత కూడా మీ అకౌంట్లోకి ₹50 కూడా రాకపోవచ్చు. ఒకవేళ మీ మైండ్ సెట్ అనేది ఒక్క వీడియో వైరల్ అయిన వెంటనే కోట్లు వచ్చేస్తాయి, యూట్యూబ్ ద్వారా నా జీవితం మొత్తం ఇలా ఇస్తానని అనుకుంటుంటారు సరే. సో వాళ్ళ కోసం అయితే యూట్యూబ్ అనేది కాదు. యూట్యూబ్ అనేది ఒక స్కిల్ ప్లాట్ఫామ్. మీకు పర్ఫెక్షన్ లేకపోయినా పర్లేదు, కానీ మీ దగ్గర నేర్చుకోవాలన్న కుతూహలం లేకపోతే మాత్రం యూట్యూబ్ నుంచి మీరు ఫాస్ట్గా వ్యానిష్ అయిపోతారు. ఒకవేళ మీ ధ్యేయం అనేది, మీ గమ్యం అనేది యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడమే అనుకుంటే మాత్రం నా హానెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయకండి, మీరు యూట్యూబ్లోకి రాకండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే కన్సిస్టెన్సీ ఉండదో వాళ్ళైతే యూట్యూబ్ జోలికి అస్సలు రాకండి. నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, టెలిగ్రామ్ గ్రూప్. దానిలో 2-3 వీడియోస్ మేము అప్లోడ్ చేసాం, మాకు వ్యూస్ రావట్లేదని చెప్పేసి చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు. మరి మేము యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేయాలా లేకపోతే క్విట్ చేయాలా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు బాడీ పెంచుకుందామని చెప్పేసి జిమ్లో జాయిన్ అయిపోయారు. ఒక 2-3 డేస్ జిమ్ చేసిన వెంటనే అద్దంలో చూసుకొని నాకు కండర్ రావట్లేదు అని చెప్పేసి వస్తుందా? దానికోసం మనం కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు కష్టపడాల్సి వస్తుంది. సేమ్ అలానే యూట్యూబ్ ప్లాట్ఫామ్ కూడా అంతే. మనం చాలా నెలల పాటు, చాలా సంవత్సరాల పాటు కూడా కొన్నిసార్లు కష్టపడాల్సి వస్తుంది. యూట్యూబ్ ఏం చేస్తుంది, 90 డేస్ పాటు మీ కన్సిస్టెన్సీని యూట్యూబ్ అనేది టెస్ట్ చేస్తుంది. సో మరి ఈ 90 డేస్కి సరిపడా కంటెంట్ మీ దగ్గర ఉండి ఈ 90 డేస్లో ఎవ్రీడే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది థంబ్నెయిల్ ప్రకారమైన, ఎడిటింగ్ ప్రకారమైన, వాయిస్ ప్రకారమైన, మీరు చెప్పే విధానం ప్రకారమైన మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలరు అని అనుకుంటే యూట్యూబ్లోకి రండి, లేకపోతే యూట్యూబ్ని క్విట్ చేసేయండి. థర్డ్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది నా యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి నేను అనుభవిస్తూనే వస్తున్నాను, ఇప్పటికి కూడా నాతోటి ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. అదేంటి అంటే నెగిటివ్ కామెంట్స్. మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేశారు అంటే మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు, మీరంటే గిట్టని వాళ్ళు ఉంటారు, జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తున్నాను చూడండి. యూట్యూబ్ స్టార్టింగ్లో మనకు డిస్లైక్ బటన్ కూడా ఉండేది, ఎవరో తెలియదు. కాకపోతే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే లైక్ కంటే ఫాస్ట్గా డిస్లైక్ చేసేవాళ్ళు. అది కూడా ఒక్క డిస్లైక్ కాదు, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వీడియో చూడకముందే ఒక 7-8 డిస్లైక్స్ అనేవి ఫటాఫటా పడిపోయి ఉండేవి. దీంతో పాటు చాలా అగ్లీ కామెంట్స్ వచ్చేవి, నన్ను డిమోటివేషన్ చేసుకుంటూ చాలా కామెంట్స్ వచ్చేవి, నువ్వు చెప్పే విధానం బాలేదు అని చెప్పేసి చాలా చిన్న చిన్న పాయింట్స్ ఏవైతే ఉంటే వాటిని ఏరుకొని వచ్చి మరీ కింద కామెంట్స్లలో రాసేవాళ్ళు. సో ఒకవేళ 14 సంవత్సరాల క్రితం నాకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ గురించి ఆలోచించుకుంటూ, నాకు వచ్చిన ట్రోల్స్ గురించి ఆలోచించుకుంటూ, నాకు వచ్చిన బ్యాడ్ కామెంట్స్ గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్టయితే నేను యూట్యూబ్లో ముందుకు వెళ్ళేవాడినే కాదు. సో ఒకవేళ మీరు చాలా సెన్సిటివ్ అయినా, ఈజీగా డిమోటివేట్ అయిపోయే వాళ్ళు అనుకున్నా, కింద చాలా మంది చాలా రకాల కామెంట్స్లలో వాళ్ళ ఒపీనియన్స్ రాస్తూ ఉంటారు. దాని గురించి థింక్ చేసుకుంటూ మీ టైం చేసుకునే వాళ్ళు అయితే మాత్రం యూట్యూబ్లోకి రాకండి. యూట్యూబ్లో ఒక క్రియేటర్ రూల్ ఉంటుంది. మీకు ఒకవేళ 100 మంది ఫ్యాన్స్ కావాలి అనుకుంటే 10 మంది హేటర్స్ కోసం కూడా రెడీగా ఉండండి. మీరు ఎంత మంచి వీడియో అయినా చేయండి, దాన్ని క్రిటిసిజం చేసేవాళ్ళు, దాన్ని డిస్లైక్ చేసేవాళ్ళు పక్కా ఉంటారు. సో అటువంటి కామెంట్ని రీడ్ చేయాలి, డిలీట్ చేయాలి, ఇగ్నోర్ చేసేయాలి. ఇప్పుడు మనకు జీమెయిల్లో స్పామ్ అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంటుంది, దాన్ని మనం ఓపెన్ కూడా చేయం చూసారా. సో ఓపెన్ చేసినా కూడా దాన్ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. సో ఎలాగైతే జంక్ మెయిల్స్ని చదివి ఇగ్నోర్ చేసేస్తామో
మనకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ని చదివి ఇగ్నోర్ చేసే వాళ్ళు మాత్రమే యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే నేర్చుకోవాలని ఉండదో వాళ్ళు యూట్యూబ్లోకి రాకండి. యూట్యూబ్ అంటే ఏదో వీడియో రికార్డ్ చేసేసాము, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేసాము అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అది ఓన్లీ 10% మాత్రమే. మీరు యూట్యూబ్లోకి వచ్చారు, దీన్ని మీరు కెరియర్గా మర్చుకోవాలి అనుకుంటే చాలా విషయాల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. స్క్రిప్టింగ్ అంటే ఏంటి, ఎడిటింగ్ ఎలా చేస్తారు, థంబ్నెయిల్ ఎలా చేస్తారు, ఎస్ఈఓ ఏంటి, టైటిల్ సైకాలజీ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి మీరు నిరంతరం నేర్చుకుంటూ వెళ్తూ ఉండాలి. నాకు స్క్రిప్ట్ రైటింగ్ ఇష్టం లేదు, వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకు బోర్ కొడుతూ ఉంటుంది, థంబ్నెయిల్ చేస్తే నాకు బోర్ కొడుతుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు సార్. అటువంటి వాళ్ళు యూట్యూబ్ని ఒక కెరియర్గా మర్చుకోకపోవడమే బెస్ట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎవరైతే పబ్లిషింగ్ కంటే ఎక్కువగా పర్ఫెక్షన్ మీద దృష్టి పెడుతూ ఉంటారో వాళ్ళ కోసం కూడా యూట్యూబ్ కాదు. చాలామంది ఏం చేస్తారు, ఒక్క వీడియో క్రియేట్ చేయడానికి 3-4 months టైం తీసుకుంటారు. అది పర్ఫెక్ట్గా లేదు, ఇది పర్ఫెక్ట్గా లేదు, లైటింగ్ పర్ఫెక్ట్ లేదు, బట్టలు పర్ఫెక్ట్ లేవు, క్రాఫ్ట్ పర్ఫెక్ట్ లేవు అని చెప్పేసి ఆ వీడియోని పబ్లిష్ చేయడానికే భయపడుతూ ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ ఫస్ట్ వీడియో అనేది పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీరు నా ఛానల్ ఓపెన్ చేసి నా ఫస్ట్ వీడియో చూడండి, ఆ వీడియో అనేది పర్ఫెక్ట్ కాదు, అది నాకు కూడా తెలుసు. కాకపోతే ఆ వీడియో తర్వాత నుంచి ఇప్పుడు మీరు చూసుకుంటూ వెళ్తే 100th వీడియో అయినా కానివ్వండి, 200 వీడియో అయినా కానివ్వండి, ఫస్ట్ వీడియోతో కంపేర్ చేసినప్పుడు 100 times బెటర్గా ఉంటుంది. అంటే ఇక నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాను. మా ఛానల్ చెప్పాల్సుకునేది ఏంటి అంటే, ఫస్ట్ పెట్టిన వీడియోనే పర్ఫెక్ట్గా రాదు, దానిలో కూడా ఏవో ఒక లోపాలు ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 వీడియో కూడా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, 1000 వీడియో కూడా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ప్రతి వీడియోకి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, యూట్యూబ్ ఆల్గరిథం కూడా దాన్ని గుర్తించి మనల్ని పుష్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు పర్ఫెక్షన్ కోసమే వెయిట్ చేయకుండా, ఒకవేళ మీ దగ్గర మంచి స్కిల్ ఉంటే వీడియోని అప్లోడ్ చేసేయండి, మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ వెళ్ళండి, మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అలా కాకుండా నేను పర్ఫెక్ట్ వీడియో తయారైన తర్వాత మాత్రం అప్లోడ్ చేసుకుంటాను అనుకుంటే మాత్రం ఈ యూట్యూబ్ అనేది మీకోసం కాదు. సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఎవరైతే పెద్ద పెద్ద యూట్యూబర్స్ని చూసి సేమ్ అలానే కాపీ చేస్తారో వాళ్ళు కూడా యూట్యూబ్లో సర్వైవ్ అవ్వలేరు, వాళ్ళ కోసం కూడా యూట్యూబ్ అనేది కావాలి. సో ఆల్రెడీ ఎవరికైతే 1 million, 2 million, 3 million, 4 million ఇటువంటి ఛానల్స్ ఉంటాయో వాళ్ళ లాంటి లోగోని క్రియేట్ చేయడం, వాళ్ళ లాగానే మాట్లాడడం, వాళ్ళ లాంటి థంబ్నెయిల్ క్రియేట్ చేయడం, సేమ్ వాళ్ళ లాగానే టైటిల్ రాయడం, సో ఇటువంటివి మీరు చేశారనుకోండి యూట్యూబ్లో గ్రోత్ అనేది రాదు. సో వాళ్ళ లాంటి వీడియోస్ మీరు చేస్తే జనాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తారు కానీ మిమ్మల్ని చూడరు కదా. సో మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. అది థంబ్నెయిల్ మేకింగ్లో అయినా కానివ్వండి, మీరు చెప్పే మాటల్లో అయినా కానివ్వండి, ఎడిటింగ్లో అయినా కానివ్వండి, మీకంటూ ఒక సపరేట్ ట్రాక్ ఉందనుకోండి, సపరేట్ ఐడెంటిటీ ఉందనుకోండి, ఆటోమేటిక్ యూట్యూబ్ మిమ్మల్ని పుష్ చేస్తుంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో చాలామంది అడుగుతున్నారు, నేను టెక్ ఛానల్ స్టార్ట్ చేయవచ్చా అని చెప్పేసి. చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీరు డిఫరెంట్గా చెప్తారు, మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, మీరు ఇంకా మంచిగా ప్రజెంట్ చేయగలుగుతారు, ఇంకా బాగా మాట్లాడగలుగుతారు అని అనుకునే వాళ్ళు పక్కా టెక్ ఛానల్ స్టార్ట్ చేయండి. అలా కాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు సేమ్ అలానే మీరు చెప్తారంటే మాత్రం యూట్యూబ్ అనేది మీకు కాదు. 7th పాయింట్ వచ్చేసి యూట్యూబ్లోకి ఎందుకు వస్తున్నాము అనేది తెలియకుండా రావడం. చాలామంది డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి వస్తూ ఉంటారు సరే. సో వాళ్ళకి నేను స్టార్టింగ్ చెప్పాను, అది మన గోల్ కాదు. నార్మల్గా ఫుట్బాల్ ఆడేటప్పుడు గోల్ చేయాలంటేనే చాలా ఎక్కువ టైం పట్టుద్ది. అటువంటిది మీరు ఇవాళ యూట్యూబ్ వచ్చేసి రేపు ఇంటికి 1 కోటి రూపాయలు పట్టుకెళ్దామంటే మాత్రం దీనిలో కుదరదు. మన వై అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వచ్చి ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఒక స్కిల్ని 10 మందికి నేర్పించాలనుకుంటున్నారా, రండి. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు సిఈసి+, జావా, టాలీ ఇటువంటి కోర్సెస్ వచ్చు. వీటిని వేరే వాళ్ళకి నేర్పిద్దామని చెప్పేసి మాత్రం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి అప్పటి వరకు యూట్యూబ్ ద్వారా కూడా ఎర్న్ చేయొచ్చు, ఇంతగానే ఎర్న్ చేయొచ్చు అనే సంగతి నాకు తెలియదు. నాకు వచ్చిన నాలెడ్జ్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం మాత్రమే నాకు తెలుసు. సో ఓన్లీ టీచింగ్ అనే కాదు, ఏ విషయానైనా సరే మీరు ఎదుటి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలనుకున్నా, ఒక జోక్ చెప్పి ఎదుటి వాళ్ళని నవ్వించాలనుకుంటున్నా, మూవీ రివ్యూ చెప్పాలనుకుంటున్నా, కుకింగ్ చేయాలనుకుంటున్నా, సో వీటన్నిటి వెనకాల టార్గెట్ ఏంటి అంటే డబ్బులు ఉండకూడదు, ఎలా జనాలకు వాల్యూ ఇవ్వగలుగుతారు అనే దాని మీద డిపెండ్ అయ్యి మాత్రమే యూట్యూబ్ అనేది మిమ్మల్ని పుష్ చేస్తుంది. అలా కాకుండా ఒక వీడియో అప్లోడ్ చేసి నేను చాలా డబ్బులు సంపాదిస్తాను అని అనుకుంటే మాత్రం, లేదా సంవత్సరం తర్వాత నాకు చాలా ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయేమో అని అనుకుంటే మాత్రం యూట్యూబ్ అనేది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. 8th పాయింట్ వచ్చేసి ఎవరైతే యూట్యూబ్కి ఎక్కువగా టైం ఇవ్వలేరో, అట్లీస్ట్ 4 hours నుంచి 8 hours per week ఇవ్వలేరో వాళ్ళ కోసం కూడా యూట్యూబ్ అనేది కాదు. ఇప్పుడు నా గురించి మాట్లాడితే నేను ఫుల్ టైం యూట్యూబర్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు యూట్యూబ్ గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఎటువంటి టాపిక్ చేయాలి, ఏ రీల్ చేయాలి, ఏ షార్ట్ చేయాలి, రేపు చేయాల్సిన వీడియో ఏంటి, ఎల్లుండి చేయాల్సిన వీడియో ఏంటి, ఇటువంటి వాటన్నిటికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఆల్రెడీ ముందే ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఏడుస్తూ ఉంటారు, స్కూల్ నుంచి తీసుకొని రావాల్సి వస్తూ ఉంటుంది, జ్వరాలు వస్తూ ఉంటాయి, ఇంట్లో వైఫ్, ఫాదర్, ఇంకా చాలా రకాల టెన్షన్స్ అనేవి అందరి ఇళ్లలో ఉంటాయి. అయినా కూడా వాటన్నిటిని తట్టుకొని మీరు యూట్యూబ్కి మంచి టైం ఇవ్వగలుగుతారు అని అనుకుంటే మాత్రమే యూట్యూబ్లోకి రండి. టైం అనేది అందరికీ అదే 24 hours ఉంటుంది. కాకపోతే దానిలో నుంచి ఎవరైతే ప్రాపర్గా మేనేజ్ చేసి
యూట్యూబ్కి ప్రాపర్ టైం ఇవ్వగలుగుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాక నాకు టైం ఉండట్లేదండి, ఇవాళ ఒక వీడియో అప్లోడ్ చేశాను, నెక్స్ట్ వీడియోకి అప్లోడ్ చేస్తాను, లేదా నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను అనుకుంటే యూట్యూబ్ అనేది మిమ్మల్ని పుష్ చేయదు. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడనే మిగిలిపోయి ఉంటారు. 9th పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మన గ్రూప్ ఓపెన్ చేస్తే నేను స్పామ్ చేయొద్దు అని చెప్పినా కూడా చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లింక్ అందులో పోస్ట్ చేసి మా ఛానల్ చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇటువంటి కామెంట్స్ పెడుతున్నారు. ఇటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, నిన్న వీడియోకి 5 వ్యూస్ ఉండే ఇవాళ 10 వ్యూస్ వచ్చాయి, నిన్న 5 సబ్స్క్రైబర్స్ ఉండే ఇవాళ ఒక 10 సబ్స్క్రైబర్స్ వచ్చారు, మన ఛానల్ ఇక గ్రో అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దీన్నే వ్యానిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఓన్లీ వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన సరిపోదు, మనకు వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇలా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి బతిమలాడుకొని నన్ను సబ్స్క్రైబ్ చేయి, నా వీడియో చూడు అని అంటే మీకు ఎటువంటి గ్రోత్ ఉండదు. ఇలా బలవంతంగా ఎదుటి వాళ్ళను వీడియో చూడమని చెప్పేసి మీరు అడిగారనుకోండి, అది మీకే నష్టం. ఎలా అంటే, మీరు లింక్ పంపించిన తర్వాత వాళ్ళు వీడియో ఓపెన్ చేస్తారు, ఓకే, మీరు మంచిగా చెప్తేనేమో పర్లేదు, అంటే అందరికంటే సూపర్గా చెప్తున్నాడు, మంచి వాల్యూ అందిస్తున్నాడు అనుకుంటే పర్లేదు. అలా కాకుండా అందరు చెప్పినట్టే మీరు చెప్పి ఆ వీడియోలో ఎటువంటి మ్యాటర్ లేకపోతే అతను వీడియో క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. అతను వీడియో క్లోజ్ చేసిన వెంటనే మీ వాచ్ టైం అనేది తగ్గిపోద్ది. యూట్యూబ్ అనేది మీ వీడియోని పుష్ చేయదు, మీ ఛానల్ని పుష్ చేయదు. ఒకవేళ మీ దగ్గర రియల్ టాలెంట్ ఉండి మీరు ఎదుటి వాళ్ళకంటే మంచిగా ప్రజెంట్ చేస్తున్నారు, మంచి వాల్యూ అందిస్తున్నారు అంటే యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఆటోమేటిక్ మిమ్మల్ని పుష్ చేస్తుంది. మీరు ఎవరిని సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు చేయండి అని చెప్పేసి అడగాల్సిన అవసరం లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చూపిస్తున్నాను చూసారా, ఈ పాయింట్లలో 4 కంటే ఎక్కువ వాటికి మీ ఆన్సర్ అనేది నో అనుకోండి, మీరు యూట్యూబ్లోకి రాకండి. ఫ్రెండ్స్, ఫైనల్ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, యూట్యూబ్ అనేది అందరి కోసం కాదు, కాకపోతే ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో, వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారో, నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం అయితే యూట్యూబ్. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఎక్స్పెన్సివ్ కెమెరా, ఎక్స్పెన్సివ్ మైక్, మంచి లైటింగ్, మంచి సెటప్ ఉండాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది కొత్తగా నేర్చుకోవాలన్న తపన, దీంతో పాటే కన్సిస్టెన్సీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, అన్నిటికంటే ఎక్కువగా పేషెన్స్ ఉండాలి. చెప్పాను కదా, యూట్యూబ్లో షార్ట్ కట్స్ ఉండవు. ఒక 3 మంత్స్ పాటు మీరు కన్సిస్టెన్సీగా ప్రాణం పెట్టి ట్రై చేయండి, మీకున్న టాలెంట్ మొత్తం యూస్ చేయండి, మీకున్న క్రియేటివిటీ మొత్తం యూస్ చేయండి. అప్పటికి కూడా మీకు యూట్యూబ్లో వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనుకుంటే యూట్యూబ్ని స్టాప్ చేసేయండి. యూట్యూబ్ అనేది మీకోసం కాదు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ యూట్యూబ్లో నేను వేరే వీడియో చేద్దాం అనుకున్నాను, కాకపోతే మనకు ఒక గ్రూప్ ఉంది చూసారా, టెలిగ్రామ్ గ్రూప్. టెలిగ్రామ్లో కొంతమందిని అడ్మిన్ చేశాను, వాళ్ళు రిప్లై ఇస్తున్నారు, కాకపోతే అందులో అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ని నేను మానిటర్ చేశాను, ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం కుదరదు కాబట్టి ఫైనల్గా ఈ వీడియో అయితే చేశాను. మరి వీటన్నిటికీ ఆన్సర్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అనేవి మిస్ అయిపోయి ఉంటే వాటిని నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయాలు మీకు అర్థమైపోయానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో క్వశ్చన్స్ అడగండి, లేదా కింద కామెంట్స్లో అడగండి. అంతేకాకుండా నేను యూట్యూబ్ ద్వారా ₹1,500,000 ఎలా సంపాదించానో తెలుసుకోవడానికి ప్రీవియస్ వీడియో చూడండి. అంతేకాకుండా యూట్యూబ్లో మీకు ఎవ్వరు చెప్పినటువంటి ఇంకా చాలా రకాల హిడెన్ విషయాలు మీకు చెప్పబోతున్నాను. సో వాటినైతే మిస్ చేయకండి. థ్యాంక్ యూ.